వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడు, కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రభువు మనలను సజీవ లెక్కలో లెక్కించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఆ అత్యున్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము అనే మాటను ఈ దిన ధ్యాన వాక్యములో మనం చూస్తాం. ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, వాయువు, ఏతెంచుట, వేంచేయుట అంటే ఏమిటి? ఈ దిక్కులు ప్రకృతి సంబంధమైన దిక్కులైతే కాదు. ఉత్తర దిక్కు దేవుడు నివసించే పట్టణం అని లేఖనం తెలియచేస్తుంది. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 1వ వచనము 2వ వచనము. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పట్టణమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడే ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరమై ఉన్నది. ఉత్తరము అనే పైభాగమున దేవుడు నివసించే పట్టణము అక్కడ ఉత్తర దిక్కున ఉన్నది. ఉత్తరం అనేది పైభాగమున మన దేవుడు ఉన్నాడు అని లేఖనం తెలియచేస్తుంది. దక్షిణం అనేది క్రింది భాగమును చూపిస్తుంది. కనుక ఈ దక్షిణ భాగంలో ఏముంది అని అంటే దేవుడు తన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం ఉండే స్థలము. ఉత్తరము అనేది పైభాగమున దేవుడు ఉండే స్థలము, దక్షిణము అనేది క్రింది భాగమున సంఘము ఉండే స్థలము. అయితే ప్రపంచవ్యాప్తముగా దేవుని రాకడ గురించి క్రీస్తును నమ్ముకున్న సమాజం సిద్ధపడుతుంది. ఎందుకు అనంటే ఈ దక్షిణం అనే క్రింది భాగమున దేవుడు తన ప్రాణం పెట్టి ఆ సంఘము కొరకు బలై అర్పణయ్యి తన సువాసనగా ఉండాలని ప్రాణాన్ని సమర్పించిన సంఘము గనుక ఉత్తర దిక్కు నుండి యేసుక్రీస్తు తన పరివారముతో ఆయన రాకడకు వస్తే, అంటే ఆయన ఉద్దేశం ఆయన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘం దక్షిణము అనే దిగువ భాగమున ఉన్నది గనుక దేవుడు ఉత్తరము నుండి దక్షిణమునకు వస్తున్నారు. ఈ సంఘం కూడా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్నది. ప్రియమైన వారలారా, దేవుడు సంఘం నిమిత్తం, సంఘం దేవుని నిమిత్తం ఉన్నాయి. ఈ రెండు ఒక దినమున కలవనై ఉన్నాయి. ఈ రెండు ఒక దినమున ఒకటి కానై ఉన్నవి. అందుకే ఉత్తర దిక్కు నుండి వచ్చే దేవునిని, దక్షిణ దిక్కును ఉన్న సంఘాన్ని, ఈ రెండింటినీ కలిపేది వాయువు. వాయువు. నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. ఉత్తర వాయువు, దక్షిణ వాయువు అని మనం చదువుకున్న లేఖనంలో చూస్తాం. అందుకే ఈ వాయువు అనే మాట గాలితో, ఆ గాలిని గురించి లేఖనాలలో తెలియచేస్తుంది. ఈ గాలి అనే మాట రేపటి దినమున మనము ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఉత్తర దిక్కు అనే భూమి మీద ఉన్న ప్రభువు ప్రాణం పెట్టి ప్రాణార్పణ చేసి బలిగా అర్పింపబడిన ఈ సంఘంలో మనం ఉన్నాము గనుక ఉత్తర దిక్కు నుండి రానయ్యున్న ఆ దేవాది దేవుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధపడిన సంఘముగా మనం ఉండాలి. ఆ కడబూర శబ్దమును వినగలిగిన సంఘంగా మనం ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు రానయ్యుండగా ఆయన కొరకు, ఆయనను కలవడానికి, ఆయనతో ఏకం అవడానికి,
ఆయనలో లీనమైపోవడానికి సిద్ధపడిన వారమే మనం అందరం ఉండాలని ఈ దిన ధ్యాన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే మనం ఎంతవరకు ఆ రాకడ కొరకు సిద్ధపడుతున్నాం? ఇంకా ఆశీర్వాదాలు, వాగ్దానములని వాటి వెనకన పరిగెడుతున్నామా? యేసుక్రీస్తు ప్రభు త్వరలో రానై ఉన్నారు, ఆయన కొరకు సిద్ధపడాలనే ధ్యాస, ఆశ, ఆసక్తి, ఆకాంక్ష కలిగిన వారిగా ఉన్నామా? ఒకవేళ అట్టిది లేనట్లయితే ఇప్పటి నుంచే ఆ దేవుని కొరకు, ఆ రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, ఈ దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఉత్తర దిక్కు నుండి, పై దిక్కు నుండి, పైభాగము నుండి, మీ నివాస స్థలము నుండి క్రింది భాగమైన దక్షిణము వైపు, భూమి వైపు మీరు ప్రాణం పెట్టిన సంఘం వైపు మీరు రానై ఉండగా, మిమ్మలను ఎదుర్కొనే సంఘంలో సిద్ధపడిన వారమే మేము ఉండగలుగునట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. దేవా, నిన్ను ఎదుర్కోవాలి తండ్రి, మీతో మమైకమైపోవునట్లు దేవనైనా ఎత్తబడే సంఘంలో మేము ఉండునట్లు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.